నువ్విప్పుడేదో చెప్పాలనుకున్నావు కదా, అది సాయంత్రం వచ్చాక చెబుదు గాని. జాగ్రత్తగా వెళ్ళరామ్మా. పర్లేదు అత్తయ్య, అది నేను ఇప్పుడు చెప్పకపోయినా ఎప్పుడో ఒకసారి మీకే తెలుస్తుంది. మే ఐ కమ్ ఇన్ సర్? అఖిల, రామ్మా, రా, లోపలికి రా, కూర్చోమ్మా. నిన్న జరిగిన సంఘటనకి చాలా భయపడ్డావని అర్థమైందమ్మా. కానీ ఆడపిల్లంటే అగ్గిపుల్లలా ఉండాలి. ముట్టుకుంటే కాలిపోతారన్న భయం ఆ కార్తీక్ లాంటి దుర్మార్గుల్లో కలగాలని నిరూపించి మళ్ళీ ఆఫీస్కి వస్తావని అనుకోలేదు. ఆడపిల్లలు నీలాగే ధైర్యంగా ఉండాలమ్మా. కానీ సార్, నేను ఆఫీస్కి రావడానికి కారణం మా అమ్మ, మా చెల్లెలు నాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు. గుడ్. అవును, ఇంతకీ మీ అమ్మగారు ఎలా ఉన్నారు? బావున్నారు సార్. నిజానికి మాకంటే మా తల్లిదండ్రులే ఎక్కువ భయపడతారు. కానీ ఎలాంటి సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కోవాలని చెప్పింది సార్. భయపడితే ఓడిపోయినట్టే, తప్పు చేసిన వాడే అవమానంగా భావించలేదు, అలాంటప్పుడు నువ్వెందుకు ఫీల్ అవుతున్నావని మోటివేట్ చేశారు. అందుకే మళ్ళీ కంబ్యాక్ ఇచ్చాను సార్. షబాష్. ఆర్మీ మ్యాన్ వైఫ్ అంటే అలాగే ధైర్యంగా ఉంటారు. మంచిదమ్మా. మీలాగే కుటుంబం కోసం కష్టపడే ఎంతో మంది ఆడవాళ్ళు ఎదుర్కొంటున్న సమస్య అమ్మా ఇది. అవును సార్. కానీ ఎంతో మంది భయపడి బయటికి చెప్పట్లేదు, అంతే. నువ్వీరోజు మన ఆఫీస్లో ఉండే ఆడపిల్లలతో మాట్లాడి మీ అమ్మలాగే వాళ్ళని కూడా మోటివేట్ చెయ్యాలి. సరే సార్. వాళ్ళందరికీ నువ్వే రోల్ మోడల్ లాగా నిలబడాలి. ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ సార్. అమ్మా, నల్లపూసల ఫంక్షన్ అని చెప్పావు కదా, మరి మంగళసూత్రం అదే చైన్ చేయించావా అని? నాకు తెలుసులేవే, మా అత్తయ్య తాళి చేయనుంది. నేను దాన్ని లక్ష్మికి ఇవ్వాలనుకుంటున్నాను. ఏంటి, నానమ్మదిస్తావా? అవును, దానికెందుకే అలా నోరెళ్ళు పెట్టావు? అది నిజంగా నీకే ఇవ్వాలనుకున్నాను, కానీ నువ్వే చెడగొట్టుకున్నావు. నేనేం చేయను? పో అమ్మా, దయచేసి మళ్ళీ మళ్ళీ అదే విషయాన్ని మాట్లాడుకో. నేనా తాళి ఇవ్వద్దని చెప్పట్లేదు, నాకు పెళ్ళైంది కదా. ఆ తాళేదో నాకే ఇవ్వమ్మా. చెప్పాను కదే, నేను చెప్పినట్టుగా నువ్వు వినుంటే, నీ పెళ్ళయి ఉంటే, నీ భర్త దగ్గర నువ్వు కాపురం చేస్తూ ఉండుంటే ఆ తాళి నీకే ఇచ్చుండేదాన్ని. కానీ నీ చేతులారా నువ్వే చెడగొట్టుకున్నావు కదా, ఇప్పుడు అది అడిగి ఏం ప్రయోజనం? మరి దానికిస్తే ప్రయోజనం ఏంటంట? త్రిపుర, మీ అమ్మ సంగతి నీకు తెలీదు. లాభం లేకుండా నేనే పని చెయ్యను. లక్ష్మి బంగారు గుడ్లు పెట్టే బాతే. తనకి మేతేయడంలో తప్పేం లేదు. అందుకని ఈ తాళి నేను తనకే ఇస్తాను, అంతే. అది కాదమ్మా. త్రిపుర, నేనిప్పుడు లక్ష్మి వాళ్ళ ఇంటికి ఫోన్ చేయాలి, మిగతా ఏర్పాట్లన్నీ చూడాలి. నాకు అవతల చాలా పనులున్నాయి. నన్ను విసిగించకుండా వదిలేయ్. ఇక ఆ విషయం గురించి మర్చిపో. లక్ష్మి ఇంటి కోడలేని దగ్గర నుంచి నాకు మనశ్శాంతి లేదు. మా అమ్మ, నాన్న, ఆఖరికి నా కూతురు కూడా తనకే సపోర్ట్ చేస్తుంది. ఆ రోజేమో గాజులు, ఇప్పుడు ఏకంగా నానమ్మ తాళి. అన్నీ తనకే దక్కితే
అసలు నాకంటూ ఏముంటుంది? అమ్మేమో తను బాగా సంపాదిస్తుంది, శ్రీమంతుల ఇంటి నుంచి వచ్చిందని నెత్తిన పెట్టుకుంటుంది. పైగా రేపు నల్లపూసల ఫంక్షన్ చేయటానికి కూడా రెడీ అయిపోయారు. ఆ లక్ష్మిని ప్రశాంతంగా ఉండనివ్వకూడదు. ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి? మీకు అసలు పనిచేసే ఆలోచన ఉందా లేదా? ఏరి మిగతా వాళ్ళు ఏరి. టైం సెన్స్ ఉందా మీకు? ఎంత అవుతుంది టైం? ఇదేమైనా ధర్మసత్రం అనుకుంటున్నారా? అసలు పని చేయాలనుందా లేదా మీ అందరికీ? చెప్తున్నా, ముందుగా మీరందరూ టైంకి రాకపోతే రేపటి నుంచి మీ అందరినీ తీసి వేరే వాళ్ళని పెడతాను, అర్థమవుతుందా? అసలు ఇంతకు లక్ష్మి ఏది? ఇంతవరకు ఆఫీస్కి రాలేదు. సార్, లక్ష్మి వచ్చింది. మేడం గారు నమస్తే. రండి రండి. కాఫీ టీ ఏమైనా చెప్పమంటారా అండి? ఓ, ఏమైంది సార్? అందరూ టైం కాఫీస్కి వస్తున్నారు కదా, అందుకే అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను. ఓ, అవును సార్, అందరూ తొందరగానే వచ్చారు. ఇప్పుడు 9:15 అవుతుంది. ఇంకా 15 నిమిషాలు టైం ఉంది. మరి బాస్ అయిన నేనే 8:30కి వచ్చాను. ఎంప్లాయీస్ అయిన మీరు ఏ టైంకి రావాలి? చూడండి సార్, ఆఫీస్ టైమింగ్స్ ఏంటో, మా డ్యూటీ ఏంటో మాకు తెలుసు. మేం కూడా అలాగే చూసుకుంటున్నాము. మీరు ముందుగా వచ్చారని మమ్మల్ని కూడా ముందుగా రమ్మనే అధికారం మీకు లేదు. నా ఆఫీస్లో పనిచేస్తూ నన్నే ఎదిరించి మాట్లాడతావా? నాన్సెన్స్. ప్లీజ్ సార్, మీరు ఇలా మా మీద అరవడం ఏమీ బాలేదు. అందరినీ ఇలా క్లాస్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇక్కడెవరూ తప్పు చేయలేదు. మనం తప్పు చేయనప్పుడు ఎవరి ముందు తలదించుకోవాల్సిన అవసరం కూడా లేదు.